కలిగినటువంటి వాడే సంకర్షణుడు అనే పేరు కలిగినటువంటి బలరాముడయ్యాడు. అలా చేతనే ఆయన్ని సంకర్షణుడు అని పిలిచారు. దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామమాపకం దృశ్య రోహిణ్యాముదరే సన్నివేశయ. ఇటువంటి చక్కని పని చేసినందుకు ఓ మాయా యోగమాయ ప్రజలందరూ కూడా నిన్ను కీర్తిస్తారేమని అంటే దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవి భద్రకాళి వైష్ణవి దుర్గా అని చెప్పి అనేక రకాలుగా ప్రస్తుతిస్తారు అని యోగమాయను శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారు. అంతేకాదు నారాయణి ఈశాని ఈ పేర్లన్నీ ఆ యోగమాయా స్వరూపిణి అమ్మవారి యొక్క దివ్యనామాలే. ఆ గర్భ సంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి. ఈ విధంగా 7వ గర్భం పోయిందనుకున్నారు అందరూ. ఆ తరువాత 8వ శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుని ద్వారా గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. ఆ దేవకీదేవిని ఇంతవరకు ఎన్నోసార్లు దేవకీదేవిని నేను చూచాను గాని ఈసారి చూచినప్పుడు ఈమె ఎంతో తేజస్సుతో వెలిగిపోతోంది. లోపల ఉన్నవాడు పరమాత్ముడే అని భయం మొదలైపోయింది. పోనీ ఇప్పుడే దేవకీదేవిని చూసేద్దామా అంటే ఆడిపోసుకుంటారు. ఇటువంటి పాపం చేస్తే నాకు నిష్కృతుండదని అంతటి పాపాత్ముడికి మనస్సులో అనిపించింది. కానీ ఆసీన సంవిశంస్తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్తన్మయం జగత్. శత్రుభావంతోనైనా కూర్చున్నా నుంచున్నా తింటున్నా తాగుతున్నా ఏ పని చేస్తున్నా అమ్మో పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు నన్ను చంపేస్తాడు